హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. బాబు తొందరగా గట్టేసే, టైం లేదు. అంతా ఓకేనా? అమ్మా అంతా రెడీనా? రెడీ సార్. సార్ ఇదిగో వస్తున్నా. ఎక్కడైతే బాగుంటుందిరా అక్కడ ఇద్దాం. ఇక్కడ రే మన టెంట్ కొంచెం దూరంగా వేయండిరా. ఓహో అర్థమైందిరా. పదరా చస్మిస్. అమ్మా నందిని, సార్. ఈయన గాంధీ డిగ్రీ కాలేజ్ ప్రొఫెసర్ అమ్మా. ఈ క్యాంపును ఆర్గనైజ్ చేసింది ఇతరేనమ్మా. నమస్తే సార్. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే సార్ని అడుగు. ఓకే డాక్టర్, మన క్యాంపులో దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరికీ అంతా రెడీయా? దగ్గు బాగా పనిచేస్తుంది. 100 రూపాయలు ఇవ్వు. ఫ్రీ కదా సార్? చూడు, దీని రేటు 200, కానీ నీ కోసం 100 రూపాయలకి ఇస్తున్నాను. సార్ అక్కడ డబ్బులు తీసుకోవట్లే కదా సార్? అవి కల్తీ మందులు మా దగ్గర కూడా ఉన్నాయి. ఇమ్మంటే ఇస్తాం. డైరెక్ట్ ఫ్రీగా పైకి పోతావు. ఇమ్మంటావా? అమ్మవద్దు సార్. ఈ మందు నీకొద్దా? అయితే మెడికల్ షాప్ లో 150 అమ్ముకో. 50 లాభం అంటే ఈ రోజు సాయంత్రం ఆ ముందుకు వస్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. తీసుకో తీసుకో. తీసుకో. వెళ్ళొస్తాను సార్. నీకేంటి ప్రాబ్లం? 10, 20, 30, 40, 50, 100, 200. తీసుకెళ్ళి ఏ జబ్బైనా ఓకే మందు. రండి బాబు. ఏ బాయ్స్, వాట్ ఆర్ యు డూయింగ్? రేయ్, గడిబోల్ దగ్గర డబ్బులు తీసుకుంటారా? బొక్కలేడో కొడతా నీ తల్లి. ఎవరే నీ తల్లి? నా తల్లి రే మీరు మనుషులేనారా? పాపం పేదవాళ్ళు, వాళ్ళ ముఖాలు చూడండి రా. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని ఎలా అనిపించిందిరా? నువ్వే కదరా. రేయ్, సిగ్గుపడాలి రా, సిగ్గుపడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్ కమ్ ఇన్. చూడండి, ఇది ఫ్రీ మెడికల్ క్యాంప్. మీరు ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఆర్ ఎల్స్ గో బ్యాక్ విత్ యువర్ మెడిసిన్స్. బట్ మా పరువు మాత్రం తీయకండి. ఇంకోసారి ఇలా కనిపిస్తే నరుకుతా బిడ్డ. ఇంకా 5 గంటల నుంచి జ్వరం అమ్మ, వణికిపోతుందమ్మా. బేబీస్ కండిషన్ ఇస్ సీరియస్. టేక్ హర్ టు హాస్పిటల్ అర్జెంట్లీ. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్, వ్యాన్లో తీసుకెళ్తాను సార్. వ్యాన్లో లేట్ అవుద్ది, పట్టదారిలో తీసుకెళ్ళాలి. త్వరగా వెళ్ళి పాపని కాపాడు. ప్లీజ్ సేవ్ హర్. డాక్టర్ ఇక్కడ లోపలున్నారు, కూర్చోండి. ఎమర్జెన్సీ, టైం లేదు. కన్సల్టేషన్ ఫీజు కట్టి కూర్చోండి. యు ఫూల్స్. ఎక్కడికి? నైట్ కూడా ఇవే టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. అనస్థీషియా కూడా ఇవ్వండి. పాపకు ఫిట్స్ వచ్చింది డాక్టర్. చూడండి డాక్టర్. డాక్టర్ అతను ఫీజు పే చేయలేదు డాక్టర్. కన్సల్టేషన్ ఫీజు కట్టిన తర్వాత పాప లోపల తీసుకురావాలి. నీ అమ్మ జీవితం, పాపకు ఫిట్స్ వచ్చిందని మొత్తుకుంటుంటే ఫీజు అని చస్తున్నారు కదరా. తీసుకో. ఏంటిది? గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. నీ తల్లి పొడిచి పడతా. త్వరగా లోపలికి తీసుకెళ్ళు. కూల్ డౌన్. రండి. తీసుకెళ్ళు. గంట తర్వాత టాక్సీ ఇంజెక్షన్ ఇవ్వండి, మళ్ళీ వచ్చి చూస్తాను. ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్, పాపకి ఏమైంది? హై ఫీవర్, సివియర్ నర్వస్ బ్రేక్ డౌన్. నౌ షీ ఈస్ ఫైన్, నో ప్రాబ్లం. ఓకే. ఏమైంది తల్లి? ఏమీ కాలేదమ్మా, జ్వరం వచ్చి ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోయింది. దండం పెట్టాలంటే ఆ అబ్బాయికి పెట్టు. అతనే మీ పాపని కాపాడాడు. రే ఏంట్రాయుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులను చేస్తున్నాడు? ఎందుకు? ఎప్పుడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. పేరేంటి బాబు? అజయ్ కుమార్ సార్. వెళ్ళాను అజయ్. థ్యాంక్ యూ. వెళ్ళాను. థ్యాంక్ యూ సార్. మనం వెళ్దామా? మస్ చేసినావు. ఈ బేకార్ గాలతో తిరగా దిమాగ్ ఖరాబ్ అయితే. ఎవరినే బేకార్ అంటున్నావు? కొట్టానంటారా? నందు, తనని ఒకవైపు చూడు.
రెండో వైపు చూడాలనుకోకు మాడి మసైపోతావు. నా కలల రాకుమారి కళ్ళెదుట నిలిచింది. ఏ లక్కురా మావా, లైఫ్లో నా మేరా లవ్వు విన్నవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. నడకలలో అది ఊర్వశి రాయేది దిల్లే గాయమయ్యిందే. అయ్యయ్యో లైఫ్ లో నమ్మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. లైఫ్ లో నమ్మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. నువ్వు ఖుషి నేను ఖుషి ప్యారు ఖుషిలే. నా డ్రీమ్ గర్ల్ నువ్వే నా జాను అజారే. దివిలో హరివిల్లులా చూపుల చిరు చల్లులా నువ్వు అలా చూస్తుంటే బాగుంటదే. నేనే నీ రోమియో నువ్వే నా జూలియట్. మస్తు మస్తు డ్యూయట్లు పాడుకున్నామే. దేవుడు కరుణించి వరాలు కురిపించి పువ్వుకే నిన్ను తెచ్చాడే. ఇకపై నువ్వేనా దేవతవేనంట పూజలు చేస్తుంటానే. నువ్వే నా యుఎస్ వీసా, నా పాస్పోర్ట్ నువ్వేగా మోనాలిసా. లవ్ లో నా మేరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు విన్ అవ్వాలి. నా ఏంజల్ నవ్వితే పూలవాన కురిస్తే ఏదేదో అలజడి అవుతా ఉందే. నువ్వే నా జిందగీ నువ్వే నా హర్ ఖుషి. తోడుంటే నీతోనే స్వర్గం ఉండదు. అసలే తొలి ప్రేమ ఏంటిది హంగామా బదులే చెప్పాలమ్మా. ఇకపై నువ్వే నా ఆధారేనంట దారే చూపాలమ్మా. నువ్వే నా నవ్వుల రోజా, నీ సొగసులన్నీ ఇచ్చేయి ఆజా ఆజా. లైఫ్ లో నా మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. లైఫ్ లో నా మెరా లవ్ విన్ అవ్వాలి. వైఫై నువ్వే నాకు క్వీన్ అవ్వాలి. సర్ప్రైజ్ నందిని, కమ్ పద రా. అబ్బా ఎక్కడ తీసుకొచ్చావు? కంగారు పడకు నందిని, చెప్తాను కదా. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. కదా, ఇలా ఎప్పుడు వచ్చింది లేదు. ఇదే ఫస్ట్ టైం. అన్నిటికీ ఒక ఫస్ట్ టైం ఉంటుంది కదా. వీళ్ళు ఏ తుప్పల్లో ఉన్నారో ఏంటో. ఆ? ఎక్కడున్నారబ్బా? కనపడరా వీళ్ళు? రే రే అక్కడ ఉన్నారా? 1 సెకండ్ నందిని. ఆ రోజు హాస్పిటల్లో నీ తల్లోంచి పడిన రోజా పువ్వు, నీ పెన్ను, నువ్వు తాగిన నందిని ఫ్లేవర్డ్ మిల్క్, నీ ఖర్చు, చూసారా? ఇన్ని రోజులు ఈ పువ్వు ఫ్రిడ్జ్లోనే పెట్టాను.
మన పెళ్ళి అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచుతా. ఆ తర్వాత అప్పుడు మా ఇంటికి ఈ రోజు వస్తుంది, ఇంకా ఈ రోజుతో పని లేదు. రే వీడి దగ్గర చాలా విషయం ఉందిరా. అదే ఉంది ఆడి దగ్గర. నందిని స్ట్రైట్గా మాట అడుగుతా, నేనంటే నీకు ఇష్టమేనా? నాకు క్లోజ్ గా ఉన్న వాళ్ళు నన్ను నందు అని పిలుస్తారు. ఓ సరే నందు, నేనంటే నీకు ఇష్టమేనా? ఆ, ఇష్టం లేకుండానే ఇంత దూరం వస్తానా? కానీ కానీ నీతో ఉంటారు చూడు నీ ఫ్రెండ్స్, వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. వాళ్ళతో నువ్వు తిరక్కు, వాళ్ళు నేను పాడు చేస్తారు. వాడిని మనం పాడు చేస్తున్నామంట. ఈ మహాతల్లి సర్టిఫికెట్ ఇస్తుంది. రే వచ్చిన సెకండ్ డేనే ఎలా కట్ చేస్తుందో చూడరా. అమ్మాయిలు కటింగ్ లో స్పెషలిస్టులు రా. ఇదేరా అమ్మాయిల బుద్ధి. అమ్మాయిలు చాలా డేంజర్ రా బాబు. అవునరా, వాళ్ళ గురించి ఏం చెప్పమంటావు నందు? చదువుకోండ్రా అంటే మాట వినరు. కాలేజ్ ఫీజు కూడా కట్టకుండా సినిమాకి వెళ్దాం అంటాడు ఆ శ్యామ్ గాడు. నేను కష్టపడి చదువుకుంటుంటే నువ్వు డాక్టర్ అవుతావా, కలెక్టర్ అవుతావా అంటాడు ఆ వెంకీగాడు. చూడు రే, ఇప్పుడు మన గురించేరా చూడు. ఆ భారత్ గణ్ణి అయితే పాపం వాళ్ళ అన్న టాయిలెట్ కడగడానికి కూడా పనికి రావని అంటాడు. స్వాతి, వాళ్ళు నిన్ను ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు? 1 వీక్ నుంచి బావా. సరే చూద్దాం. బావా ఏంటి? వాళ్ళని కొడతావా? ముందు వాళ్ళని చూపించు, తర్వాత చెప్తా వాళ్ళ సంగతి. సరే, వాళ్ళు కనిపిస్తే ఫోన్ చేయి. సరే బావా, అర్థమైందా? అలాగే జాగ్రత్త. బావా. ఓకే. రేయ్, ఏమైందిరా వాడికి? ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. రేయ్ నువ్వు చెయ్యి. బ్యాలెన్స్ లేదురా. రే వాడు క్లాస్లో ఉన్నాడు రా, చెప్పకన్నాడు. ఆహా, వాడికి అంత సీన్ ఉందా? చెప్తా పదండ్రా. రేయ్ వచ్చాడు, పద. 1+2 3 = 1. రేయ్ రే శ్యామ్, రేయ్ ఏంట్రా, ఏమైందిరా నీకు? రేయ్, నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అమెరికా వెళ్ళిపోతారా? రే శ్యామ్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు బాగా చదువుకుంటావా, బాగా మార్క్స్ తెచ్చుకుంటావా, అమెరికా వెళ్తావా? వెళ్ళిపోతా. ఇలాంటి దిక్కుమాలి అడ్వైస్ ఇచ్చిన ఆ మెంటల్ గా ఎవరురా? మా నాన్న. నాన్న సరేరా పద, మీ నాన్ననే అడుగుతా. వద్దురా, మళ్ళీ అడిగితే చెప్పడు. రారా మర్యాదగా. ప్లీజ్ రా, వద్దురా. మా నాన్న లేడురా ఇంట్లో. మా నాన్న ఊరెళ్ళారా? రాట్రా, మళ్ళీ రాట్రా. రే ప్లీజ్ రా, రే నా మాట్లాడరా, వద్దురా రే, ప్లీజ్ రా, ప్లీజ్. అమ్మా అమ్మా, అరే అరే వద్దురా, అబ్బా అబ్బా రే. ఏంటి, బాగా చదువుకుంటాడా, మంచి మార్కులు తెచ్చుకుంటాడా, అమెరికా వెళ్తాడా? అవునా అంకుల్, ఈ పరిస్థితిలో శ్యామ్ మనకు దక్కడు. వాడు రోజు రోజుకి రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. వాణ్ణి రైట్ ట్రాక్ లో ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. ఏడివాడు పద. మా నాన్న ఏమన్నాడు, చాలా మంచోడు. దా నాన్న, వచ్చావా? బాగా బాగా చదువుకుంటావా, మంచి మంచి మార్కులు తెచ్చుకుంటావా, అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా? ఓరే నాన్న, నీకోసం 30 సంవత్సరాలు కష్టపడి ఇదిగో ఇదిగో ఈ మిల్లును కాపాడుకుంటూ వస్తున్నానరా. అలాంటిది ఇవన్నీ వదిలేసి నువ్వు అమెరికా అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? అమెరికా వెళ్తావరా? నీ అబ్బా. ఈ రోజు నుంచి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో. డిగ్రీ పూర్తవగానే ఈ మిల్లు నువ్వే చూసుకోవాలి. ఇది నీకోసమే. బాగా చదవాలి, అమెరికా వెళ్ళాలి అని అన్నావా చంపేస్తా. బాబు అజయ్ చెప్పినట్టు విను, జీవితంలో బాగుపడతావు. అర్థమైందా? అర్థమైందా? నువ్వు వెళ్ళిపోయి ఇంకా. అంకుల్, సినిమాకి రారా అంటే రాను అంటున్నాడు. అడిగితే డబ్బులేమంటున్నాడు. అంటాడు అమెరికా వెళ్ళే ప్లాన్ కదా. మొన్న ఇచ్చిన 1000 రూపాయలు ఏం చేసావురా? అది 1000 రూపాయలా? 1000 రూపాయలా? అది తీయండి, ఓ 5000 తీయండి. ఇదిగో అజయ్,
500 రూపాయలు. సరే అంకుల్. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. ఓకే మ్మ్. బోర్డు 500. థు, ఏంట్రా మీ నాన్న ఇంత పిసినారుగా ఉన్నాడు? రే ఆ 1000 రూపాయలు ఏం చేసావురా? ఆ 1000 రూపాయలు ఏం చేసావు? ఏం చేసావురా? అది స్వాతిరా, నా ప్రాణం రా, గిఫ్ట్ కొన్నాను రా. స్వాతి ఎవరు? హాయ్ స్వాతి, ఇవాళ బర్త్డే అంట కదా? అదే మీ కుక్క పిల్లది. అందుకే గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్? నీకు చాలా ఇష్టమైంది, చూస్తే సిగ్గుపడతావు. అయితే ఓపెన్ చేయి. ఏ సిగ్గుపడుతున్నావు, నీకు నచ్చుతుంది. ఐ నో యు లైక్ ఇట్. నువ్వు కొనిచ్చి చూద్దాం. లిలే కొట్టిల్లా. వీడేంటి సీరియస్ అయ్యాడు? రే శ్యామ్, నిన్నింత అవమానించిన స్వాతిని వదలనురా. ఆ స్వాతి చేతే నీకు ఐ లవ్ యూ చెప్పిస్తా. ఇది మీ నాన్న మీద ఒట్టు. నన్ను కొట్టి మా నాన్న మీద ఒట్టు అంటావేట్రా నీ అబ్బా.